హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మా ఆయన అయితే ప్యాన్ ఫిట్ చేస్తున్నాడు. తిన్నారా? నేనైతే తినేసిన ఫ్రెండ్స్. మా కర్రీ వచ్చేసి ఈరోజు టమాటా పప్పు. నైట్లోనైతే ప్యాన్ అయితే కింద పడిపోయింది ఫ్రెండ్స్, అందుకని ప్యాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, పట్టుకున్నా కూర్చొని తీసుకున్నా. ప్యాన్ ఎట్లా పడుతుంది మరి? వైర్ తెగిపోయింది, ఖర్చు కరెంట్ పని. కరెంట్ పని మీ అన్న చేస్తాడు. ఇంకా నేను ఫిట్ చేస్తున్నావు ప్యాన్. ప్యాన్ అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తాడు ఒకసారి. అయితే ఇంకా ఇన్కమ్ వర్క్ అయితే చేసుకోవాలి కదా, ప్రతి ఒక్కరు చేస్తారనుకోండి. కాకపోతే కొంతమందికి రాదు కదా అట్లా. ఇంకా తనైతే కూలర్ ఉంటుంది, చిన్న కూలర్. ఇంకా కెమెరా దింపడానికి మనం చీర పట్టుకోరు కాబట్టి అట్లా అన్నట్టు. ఇంకా ఫ్యాన్ లేకనైతే నిమిషం ఉండలేం ఫ్రెండ్స్. ఏమంటారు, ఎండాకాలమైనా చలికాలమైనా ఇంకా ఫ్యాన్ ఉండాల్సిందే ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, ఏ మినీ బ్లాగ్ తోటైతే మీతో ముందుకు వచ్చిన మాట్లాడడానికి. జస్ట్ మిస్ నైట్లో బాబుపై పడేది ఫ్యాను. ఇంకా ఆ దేవుడు అనేటోడు నరసింహస్వామి అయితే ఉన్నాడు మాకు. అందుకని చెప్పి నాకు చాలా నమ్ముతా. ఈ శనివారం అంటే చాలా ఇష్టం అని ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను. అట్లనే గాడ్ ఇస్ గ్రేట్ అబ్బా. మా బాబుని ఈరోజు రక్షించడం అంటే నరసింహస్వామి దయవలని. ఎందుకంటే పైన అక్కడ ఫ్యాన్ అక్కడ ఉన్నది, మేమైతే ఇక్కడ పడుకుంటాం కింద. మా బాబాయ్ ఇక్కడ మిడిల్లో ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఇంకా పిల్లల పైన ఇద్దరి పైన పడేది. కాకపోతే అదృష్టం ఏంటంటే అక్కడ కాకుండా కాళ్ళు పెట్టుకుని ఇక్కడనైతే పడింది. కింద కాళ్ళు పెట్టుకుని కన్నైతే ఇట్లా పడిపోయింది ఇక్కడ అట్లా అన్నట్టు. లేదంటే చాలా డేంజర్. ఈ ఫ్యాన్ ఇక్కడ పడిపోయేసరికి మాకు కొంచెం పెను ప్రమాదం తప్పించుకోవచ్చు. ఇక్కడైతే పడ్డది ఫ్యాన్ అయితే. మా కాళ్ళ కదా ఇక్కడ మా సార్ నిలబడ తెచ్చినట్టు ఇక్కడ పడితే మా అబ్బాయి పడుకునేటోడు. వాని మీదనైతే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పచ్చు. నాకైతే ఈరోజు చాలా షాకింగ్గా ఉన్నా. ఒక్కసారి చూసేసరికి ఫ్యాన్ పడిపోయింది, సడన్గా డబుల్ సౌండ్ వచ్చింది. ఏమైందని చూసేసరికి ఫ్యాన్ అయితే అక్కడ ఉన్నది. చాలా భయం వేసింది ఎవరికైనా ఏమైందని. కానీ పిల్లలైతే సైలెంట్గా పడుకున్నారు. దేవుడు అమ్మయ్యా అని అప్పుడు ఊపిరి పీల్చుకున్నా. అట్లుంటే ఫ్రెండ్స్, ఏదైనా కానీ ఏ నిమిషం ఎట్లుంటామో తెలియదు. మనం నైట్లో పడుకున్న మనుషులు తెల్లారి లేస్తామా లేదమో తెలియదు. అందుకే ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఈ నిమిషం మనది అనుకోవాలి. ఆ గాడు ఉండపట్టుకొని నా కొడుకు అయితే ఈరోజు ఏం కాలేదు. నాకు చాలా భయం. పొద్దున్నేసి వాంటితో జరిగిన ఒక్కసారి కళ్ళు మొత్తం చికెట్లు వచ్చినట్టు అయిపోయినాయి. వాడిని చూసేదాకా వంటలేదు. వాడు పక్కనే ఉన్నది ఊరికే చూసుకుంటా కూర్చుని. ఇవాళ ఎందుకు కొత్తగా అనిపిస్తుంది. వాడైతే నిన్న మొన్న ఉన్నట్టు అనిపించలేదు నాకు. నా మనసులో ఫీలింగ్ అయితే చెప్పుకుంటా, మీరు ఫ్యామిలీ కాబట్టి. ఏదో వాడు ఎంత అల్లరి చేసినా ఏం చేసినా పిల్లలంటే అల్లరి చేస్తూనే ఉంటారు. ఇక పిల్లలంటే అల్లరి కామన్. వాళ్ళు ఉంటేనే అల్లరి, వాళ్ళతో సంబరం సందడి. వాళ్ళు లేకపోతే ఇల్లంతా చిన్నపోతుంది. మా బాబు లేకపోతే ఇల్లంతా చిమ్మంటే అయిపోతుంది. ఇంకా పాప ఉంటే పాప మాట్లాడుతుంది, కానీ వాడు ఉంటే జర ఇంకా ఎక్కువ అల్లరి చేస్తారు. చూసిరు కదా వాళ్ళు అల్లరి అదే. ఇక అందులోకి ఇంకా మా కోడలు కూడా యాడైంది. ఇంకా అల్లరి చేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ఉంటారు అన్నట్టు. ఒక్కసారి పిల్లలంతా మంచిగా సడన్గా ఉండి ఇట్లాంటి ప్రమాదం నుండి తప్పిందని షాకింగ్లోనే అయితే ఉన్నాయి. ఇంకా కూడా నేను షాకింగ్లోకి వెళ్ళి కోరుకుంటలేను. రేపైతే కోరుకుంటా కావచ్చు ఫ్రెండ్స్. అందుకే మీకోసం అయితే చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చిన నా ఫ్యామిలీ కాబట్టి. చూడండి, మా సార్ అయితే ఫ్యాన్ ఏం చేస్తున్నావు దాని కొరికి పండుకున్నాం. ఇక్కడ హాయ్ చెప్తుంది మా కోడలు అయితే. పడుకున్నాడు అనుకున్నా, బయట పెట్టేసుకుని. చిన్న చిన్న వర్క్స్ అయితే వర్క్ ఫర్ హోమ్ అంటే ఇట్లా చేస్తారు అన్నట్టు. చిన్న చిన్న వర్క్స్ అయితే వస్తారైతే ఇక
చేసుకోవాలి కదా, మన పని మనం చేసుకోవాలన్నట్టు మా సార్ అయితే చేస్తారు. ప్రతి ఒక్కటి పని అయినా కానీ గ్రైండర్ రిపేర్ కానీ సిలిండర్ రిపేర్ కానీ ప్రతి ఒక్కటి చేస్తాడు. ఇంకా బయట వాళ్ళకి పెట్టేవారు మనం ఉన్నాం కదా, ఖాళీ టైం వేస్ట్ చేయకుండా చేస్తాడు. గుడ్ పర్సన్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. మీ ఇంట్లో మీరు ఫ్యాన్లు రిపేర్ చేస్తారా, ఏసీలు రిపేర్ చేస్తారా, కూలర్స్ రిపేర్ చేస్తారా? కామెంట్ చేయండి. ఖాళీ టైం వేస్ట్ చేయకుండా అట్లా ఏదైనా ఒకటి మన పని మనం చేసుకుంటే తప్పలేదు కదబ్బా. అట్లా మా ఒపీనియన్ అయితే. ఓకే మరి చెప్పాలి ఇంకా. తిన్నావు మరి అన్నం? నువ్వు తినేసిండు. మా కర్రీ వచ్చేసి ఈరోజు టమాటా పెసరపప్పు. మీ కర్రీ ఏంటి, తిన్నారా ఫ్రెండ్స్? మధ్యాహ్నం టైం అయింది. టైం అయితే ఒకసారి కూడా కరెంట్ ఒక్కసారి మనకి హైటెక్ ఓల్డ్ పవర్ వచ్చింది. మొత్తం ఓల్డ్ అంటే ఇట్లా చాలా పవర్ వచ్చింది. ఒక్కసారి మనకి పవర్ అనేది ఒక్కొక్కసారి 2 పేస్ అంటారు మా సైడ్. మీ సైడ్ ఏమంటారు తెలియదు. 2 పేస్ వచ్చింది. మన 2 పేస్ వచ్చేసరికి ఫ్యాన్లు బుగ్గలన్నీ పోయినాయి. అప్పుడు కూడా పాపం ఇదే పరిస్థితి అనేది. ఫ్యాన్లు పిడిచేసుకుంటూనే ఉన్నాడు. మొన్ననే రీసెంట్గా అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పట్టినట్టు. బిట్టు ఒకసారి హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు. గిటు ఇక్కడ ఒక్కసారి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. జ్వరం వచ్చిందంటే హాయ్ హాయ్ హాయ్. ఇదే బంగారు తాంది గుజ్జుకొండ అన్నట్టు. చాలా అల్లరి చేస్తాడు. అల్లరి ఎంత ఉన్నదో మంచితనం అంత ఉంటారన్నట్టు. మంచోడే. ఇంకా ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తారు. పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు. పిల్లలు అంటే అల్లరి ఏమంటారు ఫ్రెండ్స్. మొన్ననే ఫిట్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు పాపం ఇంకా ఫిట్ చేస్తాను. చూడండి ఇంకా ఆయన కష్టాలు అయితే చెప్పలేం పాపం. నేనైతే ఆయన పిల్లలైతే ఇక్కడ చీర పట్టుకున్నాం. వీడియో అనేది ఇస్తున్నాం. ఫస్ట్ ఆయన పట్టుకో అమ్మ, లేకపోతే ఆయన కింద పడిపోతే వాళ్ళ డేంజర్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే పట్టుకున్నామండి, ఒక్కరం కాదు, కుర్చీ చుట్టూ నలుగురం కూర్చున్నాం. మా బాబు, నేను, ఇంకా పిల్లలు అవుతుందండి, అందరు పట్టుకున్నాం. ఇంకా మీకంటే ఫస్ట్ నాకే భయం ఉంటుంది. ఎందుకంటే వీడియో కాదు కదా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంట్లో వర్క్ అండ్ పని మా సార్ అట్లా అన్నట్టు. ఏది ఫోన్ ఏది? ఫోన్ అమ్మ అడేసిన కింద. మా సార్పై కేర్ ఉంటుందండి నాకు. ఏదో మీతోటి చిన్న విషయాలు నాకు పాసిబుల్ అవుతుందని చెప్పేసి వీడియో ముందరికి వచ్చిన తీయగలుగుతా అని మీకు షేర్ చేసుకుంటేనే కదా ప్రతి ఒక్కటి తెలిసేది. ముందుకు వచ్చి అయితే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నా. పిల్ల అల్లరి కోడలు చెప్తున్నారు. పిల్లలకి మొత్తానికి ఫ్యాన్ పెట్టి చేస్తున్నారు. ఇక్కడ అల్లరి అవుతుంది. ఏమైనా ఫోన్ అయితే మాట. హలో హలో హలో. ఓకే ఫ్రెండ్స్, ఫ్యాన్ అయితే ఇట్లా ఫిట్ చేస్తుంది. ఇంకా ఫ్యాన్ కంప్లీట్ అయింది. ఇంకా ఇక వైర్తోటి అయితే కడుతుంది గట్టిగా. ఎందుకంటే కింద పడిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా గట్టిగా అవి ముడేసుకోవాలి కదా, వైర్తోటి అయితే కడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే మరి ఇక ఇట్లా ఉన్నాయన్నట్టు మా చిన్న చిత్తపాటి ఇంట్లో చిన్న ఇంట్లో ఇంకా సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇక మాదైతే ఇట్లా జరిగింది అంటే ఏ నిమిషం ఎట్లా ఉంటుంది అనేది తెలియదని చెప్పి ఈ విషయం అయితే చిన్న మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. సరే అండి, ఒకసారి కాపరేట్ వస్తుంది వల్ల ఇట్లా మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చిన. అయిపోయిందా? అయిపోయిందా అట్లా అన్నట్టు. ఈ కరెంట్ పని అంటే చిన్నది కాదు, పెద్దనే అవుతుంది. ఇదంతా లాంగ్ అవుతుంది, బాగా వీడియోనైతే లెంత్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను అసలు పడుకుంటాను ఇట్లా ఆడుకున్నా. ఏమో సార్ వచ్చి లేవమ్మ ఇక్కడ హెల్ప్ చేయాలి నాకంటే ఇంకా లేచిన. ఇంకా గుట్టు కూడా ఇట్లా ఆరబోసుకొని అందరితో తలంటుకొని ఈరోజు శనివారం
ఓకే ఫ్రెండ్స్, ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ కొత్తగా లైవ్ అంటున్నా, కొత్తగా ఛానల్కి వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. వీడియోకి అయితే లైక్ చేయండి, వీడియో ఎట్లా కామెంట్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవడానికి మళ్ళీ ప్రయత్నించి ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో వెళ్తాం. అందరికీ బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. పిల్ల పోతులాగా తీసుకుంటాను. ఓకే మరి వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి.